శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషాలను, అందులోని ధర్మ మర్మాలను ఎంతో అందంగా అద్భుతంగా మనకు తెలియచేసేటువంటి పరమపావనమైన గ్రంథము. ఈ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము. 9 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 10వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అది కుండినపురమందలి రాజాంతఃపురోద్యానమున లక్ష్మీనారాయణ పూజా మందిరము. రమ్యమైన సాయం సంధ్యవేళ వివిధ జాతుల వికసిత పుష్పముల సుగంధములతో ఆ ఉద్యాన సీమ గుబాళించుచున్నది. పికసుక శారికాది పక్షిజాలములు అచటి వృక్షములపై చేరి మధుర మోహనముగా గానము చేయుచున్నవి. ఆ ఉద్యానమునందలి జలయంత్రముల నుండి జల్లులుగా పడుచున్న నీరములు సుఖప్రదమగు శీతలత్వమును కల్పించుచున్నవి. అతిలోక సుందరమూర్తులకు ప్రతిమలు ప్రతిష్ఠింపబడిన లక్ష్మీనారాయణ మందిరపు ముందు భాగమున అర్చనము పూర్తి చేసి నిలిచి ఎవరి రాక కొరకో నిరీక్షించుచున్న విదర్భరాజపుత్రి ఒయ్యారముగా పూలమాలను కూర్చుచున్నది. పసిమి బంగారు ఛాయతో మెరసిపోవుచున్న ఆమె దేహమునకు నెమ్మిపించము ఛాయతో ప్రకాశించుచున్న పట్టుచేలము ఆమె సౌందర్యమును ద్విగుణీకృతము చేయుచున్నది. పారాణిచే అలంకరింపబడిన తన కోమల పాదములను ఆమె అటునిటు కదల్చుచుండగా పద్మములని భ్రమించి భ్రమరములు దానిని పరివేష్టించుచు అందెల రవళులకు మరలా దూరముగా పోవుచుండెను. మాలలు కూర్చుచున్న ఆమె కరములను అలంకరించి ఉన్న కంకణముల నుండి వెలువడుచున్న సవ్వడి పక్షుల కిలకిలా రావములకు తాళము వేయుచున్నట్లున్నది. ఊర్ధ్వముగా బంధింపబడిన ఆమె కేశజాలము అలంకరించి ఉన్న మణులు తాపిన బంగారు పుష్పము అమావాస్య చీకటిలో మెరయుచున్న తారకా గణము వలె ఉండెను. లయ సదృశ్యమగు సౌందర్యముతో ఆ ఉద్యానమునకే శోభను కూర్చిన ఆ బాల మృదు మధుర స్వరమున చెంతనున్న చెలికెత్తెతో ఇట్లనెను. మాలిని, నేను పంపిన విప్రోత్తముడు ఆ యదువల్లభుని కలియుట సంభవించనందువా? ఆ పురుషోత్తముడు నా విన్నపమును అంగీకరించనందువా? నన్ను కొనిపోవుటకు అతడు ఇచటకు వచ్చునందువా? నన్ను రక్షింపదలంచున మా అన్న నన్నా చైద్యునికి ఇయ్యబూనును. నాకు జీవితమున గల ఏక ప్రయోజనము పరమపురుషుని పాదములు సేవించుటయే. నా సర్వేంద్రియములు చిత్తము బుద్ధి సర్వేశ్వరుడగు ఆ యదువల్లభుని యందే లగ్నమయ్యున్నవి. సకల దేవతాగణములు ఎవని పాదములు సేవించి ధన్యతనొందుచున్నవో అట్టి ఆ గోపికా మనోహరుడు నా మొరను ఆలకింపకున్న 100 జన్మలైనను కఠోర వ్రత దీక్షభూని ఆతనినే స్మరించుచు ప్రాణములు విడిచెదను. ఆ పురుషరత్నము యొక్క సాన్నిధ్యము అనడి అమృతము చవి చూడని ఈ జన్మము వ్యర్థము. కన్యాస్వభావము కలిగిన ఏ పవిత్ర జీవికైనను నాథుడై వర్తించు అతడే నాకు ప్రాణేశ్వరుడు కాదగినవాడు. అప్పుడు ఆ చెలికత్తె మాలిని అంటోంది, రాజకుమారి, నీవిట్లా ధైర్యపడవలదు. ఎన్నియో జన్మల నుండి నీవాచరించుచున్న దేవ బ్రాహ్మణాదుల పూజలు దాన ధర్మాదులు వివిధ వ్రతానుష్ఠానములను వ్యర్థమగుట సంభవింపదు. ఏ క్షణమునందైనను నీచే నియోగింపబడిన ఆ బ్రాహ్మణోత్తముడు ఆ దేవదేవుని శుభ సందేశముతో నీ కడకు రావచ్చును. అప్పుడు రుక్మిణి అంటోంది, ఆహా, నీ మాటలు అమృతపు జల్లులై
నా వీణులకు సోకినవి. అవి వినుచుండగానే శుభశకునములు నాకు పొడసూపినవి. నా ఎడమ కన్ను ఎడమ భుజము అదరుచున్నవి. నీవి చెప్పునట్లుగానే సౌమ్య భాషణుడు, నా స్వామి ఎడ భక్తుడు, నాకు పితృసమానుడు అగు ఆ అగ్నిద్యోతనుడు నా స్వామిని తోడ్కొని వచ్చుచున్నాడేమో. వారట్లు సంభాషించుకొనునంతలో ఒక పరిచారిక ప్రవేశించి ఇట్లనెను, రాకుమారి, ఎవరో తేజస్వియగు బ్రాహ్మణోత్తముడు తమ దర్శనార్థి అయి విచ్చేసి ఉన్నాడు. రుక్మిణి అంటోందండి అప్పుడు, చాలా సంతోషము, వెనువెంటనే వారినిచ్చటకు గొనిరమ్ము. ఆ పరిచారిక చిత్తమని వెడలిపోయెను. రుక్మిణి తానల్లిన మాలను మందిరమునందలి లక్ష్మీనారాయణులకు సమర్పించి ఉద్యాన ప్రవేశ ద్వారము వైపునకు ఆతురముగా అడుగులు వేసెను. ఇంతలో ఆ ద్వారము నుండి లోనికి ప్రవేశించిన అగ్ని సమాన తేజస్కుడు, ప్రసన్నవదనుడు, ధన్యత్వము తొంగిచూచు కన్నులు కలవాడు అగు ఒక బ్రాహ్మణోత్తముడు తన దక్షిణ హస్తమును ఎత్తి రుక్మిణిని ఆశీర్వదించుచు ఇట్లు పలికెను, భద్రంతే అస్తు కళ్యాణి, యత్వయా పురుషోత్తమః ప్రార్థిత స్వయమేవాసౌ కళ్యాణ యాగతస్త్విహ. కళ్యాణి, నీకు శుభమగుగాక. నీవు పంపిన కార్యము సంపన్నమైనది. ఆ విప్రోత్తముని పలుకులకు పులకిత అయిన రుక్మిణి అతని పాదములకు ప్రణామము గావించి ఇట్లు పలికెను, ఓ భూసురోత్తమ, తమ అనుగ్రహముచే ఈనాడు నా ప్రాణము నిలిచినది. నా అభీష్ట సిద్ధికై సంకల్పించిన తమరు నా నాథుని వద్దకేగిన వృత్తాంతమును వినుటకు కుతూహలముగా ఉన్నది. అప్పుడు అగ్నిజ్యోతనుడు అంటున్నాడు, ఓ బాలామణి, నా భాగ్యమును ఏమని చెప్పుదును? నీ సందేశమును గొనిపోయిన నాకు ఆ పద్మాక్షుడు ఎదురు వచ్చి తన మందిరములోనికి గొనిపోయి సకల పరిచర్యలు తానే స్వయముగా చేసెను. సకల దేవతలు ఎవరికి అంగభూతులో అట్టి లోకపూజ్యుడు తన హస్తములతో నన్ను అర్చించెను. నిత్యము ఏ దేవుని నేను అర్చింతునో అతనిచే సేవలందుకొనుటకు నేను బిడియపడుచుండగా సర్వభూతహితులు, శాంత స్వభావులు, నిత్య సంతోషులు అగు వారిని తానెప్పుడు కనిపెట్టియుందునని పలికెను. నీవెట్లు అతనినే ప్రాణేశ్వరునిగా వరించితివో అట్లే తానును నిన్ను మున్నే ఆత్మేశ్వరిగా తెలిపియున్నాడు. కానీ ఇంతకు మున్నే నీ తండ్రి అతనిని చేరి మీ అన్నయ్యగు రుక్మి నిన్ను చేదిభూపాలుడగు శిశుపాలునికి ఈయ నిశ్చయించినట్లు తెలుపుటయు, అందులకు మీ అన్నను క్షమింపుమని అతనిని ప్రార్థించుటయు జరుగుటచే మిన్నకుండెను. అదియునుగాక తన అన్నాగు బలభద్రుని వివాహము జరుగు వరకు తాను వేచియుండెనట. నీ సందేశమును నేను తెలుపబోవుచుండగనే నా మనోభావమును గ్రహించిన వాడై నేను తనకు విన్నవింపబోవు దానిని తప్పక తీర్చెదనని అభయముసంగెను. వెనువెంటనే ప్రయాణ సన్నద్ధుడై నన్ను తన రథములో ఎక్కించుకొని నిన్నటి రేయి అంతయు ప్రయాణము చేసి ఈ ఉదయము ఇచ్చటకు చేరెను. ఎవ్వరెదురైనను వారిని దమించి రాక్షస విధానమున నిన్ను గొనిపోయి పెళ్లియాడెదనని పలికెను. తన తమ్ముడు ఒంటరి అయి బయలువెడలుట తెలిసి బలభద్రుడు సాత్యకి మున్నగు యదువీరుల సైన్యమును వెంటబెట్టుకొని ఇచ్చటకు చేరెను. మీ తండ్రి వారందరకు నివాసములు ఏర్పాటు చేసెను. బలరామకృష్ణులు ఇచ్చటికి విచ్చేయుట వారి మేనత్త కుమారుడగు శిశుపాలుని వివాహము కొరకే అని ఎల్లరూ తలంచుచున్నారు. నీవు కోరినట్లుగానే రేపు సూర్యోదయ కాలమున నీవు కాత్యాయనీదేవిని పూజించుటకై ఆలయమును చేరునప్పుడు
కృష్ణుడు రాగలడు. మీ ఇరువురి సంధానమునకు నేను నియమింపబడుట వలన నా జన్మము చరితార్థమయ్యను. నీ పరిణయము ఇట్లు జరుగుటకు నిర్ణయింపబడెనని ఇదివరకే మా గురువులకు మైత్రేయులు తెలిపియున్నారు. మీ ఇరువురి కళ్యాణము సకల లోకములకు మంగళప్రదము కాగలదు. అప్పుడు రుక్మిణి అంటోంది, ఓ బుధసత్తమ, అగ్నిహోత్ర స్వరూపుడగు ఆ కమలాక్షుని ఇటకు గొని తెచ్చి తమ నామధేయమును సార్థకము చేసుకొంటిరి గదా. మీ రుణము నేనెట్టు తీర్చుకొందును? తమకు నమస్కరించుట తప్ప నేనేమి చేయగలను? ఇట్లు పలికి వినయాదరములతో ఆనందపూరిత హృదయ అయిన రుక్మిణి అతని పాదములకు నమస్కరించెను. అతడు ఆశీర్వదించి వెడలిపోయెను. పెండ్లుకడుకై విడిసిన శిశుపాలుని వసతి మందిరమున ఆ రాత్రి ఒక సమావేశము ఏర్పాటైనది. అందు మగధాధిపుడగు జరాసంధుడు అధ్యక్ష స్థానమును అలంకరించి ఉండెను. విదర్భ రాజకుమారుడగు రుక్మియు, చేది భూపతియగు శిశుపాలుడును, కరుషాధిపతియగు దంతవక్త్రుడును అతనిని పరివేష్టించి ఉండిరి. సాల్వభూపతియు పౌండ్రకుడును అంగవంగ కళింగాధీసులు కూడా అచటనే ఉండిరి. జరాసంధుడు కొనవ్రేలితో గడ్డము సవరించుకొనుచు రుక్మితో ఇట్లు పలికెను, విదర్భ రాజకుమార, నేటి దినమున బలరామకృష్ణులు సపరివారముగా విచ్చేసినారట. వారిప్పుడు వచ్చుటలో గల ఆంతర్యమేమి? వారు వచ్చినచో ఈ శిశుపాలునితో నీ చెల్లెలి వివాహము జరిపించుట చాలా దుష్కరము. వారు రాకుండగా చూడుమని మీ తండ్రిని నేను హెచ్చరించి తిని కదా. అప్పుడు రుక్మి అంటున్నాడండి, రుక్మి అంటే రుక్మిణి మాతకు సోదరుడు, అన్నగారు. వారినెవ్వరూ ఆహ్వానింపకయే వచ్చిరి. ఈ శిశుపాలుడు వారి మేనత్త కొడుకే కదా, ఇతని వివాహమునకై వచ్చియుందురు. అప్పుడు దంతవక్త్రుడు అంటున్నాడు, ఒకవేళ ఆ మాయలమారి యాదవుడు వధువును అపహరింపబూనునేమో. అప్పుడు శిశుపాలుడు అంటున్నాడు, పితృసమానులకు మన జరాసంధులు ఇటనుండగా ఆ దుష్టుల దుర్నయము ఎట్లు సాగును? వీరికి తోడుగా పౌండ్రకుల వంటి మహావీరులు మనకు అండగా నిలిచితిరి కదా. అప్పుడు జరాసంధుడు అంటున్నాడు, ఆ యాదవ సహోదరులు అసమాన బల సంపన్నులు. వారిని నిర్జించుట సులభ సాధ్యము కాదు. నేనును మొదట వారిని అల్పులుగా నించి నా సర్వసైన్యముతో మధురను ముట్టడించి తిని, అట్లు 18 మార్లు వారితో పోరి పరాజితుడను అయితిని. యవనాధీసుడగు కాలయవనుడు 3 కోట్ల సైన్యముతో ఎదుర్కొని కూడా మడిసెను కదా. వారు మాయాయుద్ధ ప్రవీణులు కూడా. తాను తలపెట్టిన కార్యమును సులభరీతిలో ఆ కృష్ణుడు సాధించును. మనతో యుద్ధము చేయకయే మన కన్నుగప్పి రుక్మిణిని అపహరింప యత్నింపవచ్చును. అందువలన మనము అప్రమెత్తులమై ఉండవలెను. అప్పుడు రుక్మి అంటున్నాడు, వాని సంగతి నాకు విడిచిపెట్టుడు. ఆ ధూర్త యాదవుని ఆటలను నేను సాగనీయను. జరాసంధుడు అంటున్నాడు, నీవు ఎంతటి అసహాయ సూర్యుడవైనను ఆ రామకృష్ణులను ఎదిరించి జయించుట అసాధ్యము. అప్పుడు శిశుపాలుడు అంటున్నాడు, రుక్మిణిని పరిణయమాడుటకు నా మనము వేగిరపడుచున్నది. ఎట్లయినను మీరు నా చెంత నిలిచి నా వివాహము జరిపింపవలెను. అప్పుడు రుక్మి అంటున్నాడు, మా వంశాచారమును అనుసరించి రేపటి ఉషఃకాలమందు మా చెల్లెలు ఈ పురము వెలుపల గల కాత్యాయని పరమేశ్వరుల ఆలయమునకు అర్చన నిమిత్తమై వెడలును. అప్పుడు జరాసంధుడు అంటున్నాడు, అట్లయినా మనము సైన్య సమేతులమై
ఆలయ సమీపమున అప్రమత్తులమై ఉండవలెను. ఈ విషయము ఎవరికిని తెలియరాదు. మరుసటి దినము సూర్యోదయ కాలమునకు పెండ్లి కుమార్తెగా అలంకరింపబడిన రుక్మిణి ముత్తైదువులు వెంటరాగా, క్షీరసాగరము నుండి కామధేనువు, చింతామణి మున్నగవానితో కలిసి వెలువడిన మహాలక్ష్మి వలె నగర వెలుపల గల దేవ్యాలయమునకు వెడలినది. అచటికి చేరిన బ్రాహ్మణుల ముత్తైదువలు ఆలయమునందలి కాత్యాయని పరమేశ్వరులకు సమస్త రాజోపచారములతో అర్చనము గావించి ఆమెచే మ్రొక్కించిరి. ఆమె అయ్యాది దంపతులకు మ్రొక్కుచు హరిని తన పెనిమిటిగా చేయుడని విన్నవించుకొనెను. అటుపైన అచ్చటకు చేరిన బ్రాహ్మణ దంపతులకు నూతన వస్త్రములు, సువర్ణ కంఠాభరణములు, ధాన్యాధికములు, తాంబూలము, చెరకుగడలను ఇచ్చి సత్కరించెను. ఈ విధముగా అర్చనాధికము పూర్తి చేసుకొని అయ్యాది దంపతుల యొక్క అనుగ్రహము సంపూర్ణముగా పొందినదై హంసగమనముతో ఆలయము నుండి వెలుపలకి నడుచుచుండగా ఆమె నూపురముల సవ్వడి ప్రణవమును నినదించుచుండెను. దివ్యశక్తి తరంగములను వెలార్చునట్టి శుచిస్మితముతో తన నాథుని కొరకై పరికించుచు అచటి రాజన్యుల వైపు చూడగా దివ్య ప్రభావయుతములగు ఆమె చూపులతో అచటి జరాసంధాది రాజలోకము చేష్టలుడిగి ఆయుధములు నేలజార విడిచిరి. అంతలో పీతాంబరుడు జగన్మోహనుడు అగు కృష్ణుడు తనను చేరవచ్చుట రుక్మిణి దర్శించి పులకాంకిత అయ్యను. కృష్ణుడు రెప్పపాటున రథము దిగివచ్చి తనను చేరుటకు ఆతురై ఉన్న ఆమె కరమును గ్రహించి కొనిపోయి రథమెక్కించెను. అచ్చటి వారెల్లరూ చూచుచుండగానే బలరాముడు వెంటరాగా పాంచజన్యమును పూరించుచు రథారూఢుడై వెడలిపోయెను. అంతటా మోహము వీడిన జరాసంధాదులు జరిగినదేమియో తెలుసుకొని తమ తమ ఆయుధములు తీసుకొని కృష్ణుని పట్టుటకై అతనిని వెన్నాడిరి. కాని బలభద్రుడు తన ప్రచండ పరాక్రమముతో జరాసంధాదులను చెండాడగా అతనికి తోడైన సాత్యకి మిగిలిన వీరులను ఓడించెను. వారందరూ అట్లు నిస్సహాయులై వెనుదిరుగగా తన సోదరి అపహరణమునకు ప్రతీకారము చేయబోయి రుక్మి అధిక వేగముతో పురోగమించి కృష్ణుని తాకెను. అతడు ప్రయోగించిన సర్వాయుధములను కృష్ణుడు త్రుంచివేయుచుండగా అతడు ఉగ్రుడై మహాస్త్రములను కృష్ణునిపై ప్రయోగించెను. కొంత తడవు అతనితో నిలిచి పోరాడిన కృష్ణుడు చివరకు అతని రథమును త్రుంచివేసెను. ఒక దివ్య ఖడ్గముతో అతని పైకి లంఘింపగా తన సోదరుని వధింపక విడువుడని సహజ సిద్ధమగు స్త్రీ స్వభావముచే రుక్మిణి తన నాథుని వేడెను. ఆమెకు అభయమొసగి కృష్ణుడు రుక్మిణి పట్టి బంధించి ఆ ఖడ్గముతో అతని శిరోజములను, మీసములను, కనుబొమలను సగభాగము ఖండించి కురూపిని చేసి పంపించెను. ఇట్లు పరాజితుడైన రుక్మి మనమున ప్రతీకార జ్వాల రగులుచుండగా ఎట్లైనను కృష్ణుని నిర్జింపనిదే తన పురమున ప్రవేశింపనని ప్రతినబూని భోజకటకము అను పేర ఒక పురమును నిర్మింపజేసి అందు వసింపసాగెను. బలరామునిచే ఓడింపబడి పలాయనము చిత్తగించిన జరాసంధుడు తనకెదురైన శిశుపాలుని చూచి ఇట్లు పలికెను. నీవింకనూ జీవించియే ఉంటివా? అట్లయినా అదియే చాలా సంతోషకరమైన విషయము. అప్పుడు శిశుపాలుడు అంటున్నాడు, ఇందు సంతోషింపవలసిన విషయము ఏముంది? నేను పరిణయమాడబూనిన అబలను ఆ మాయావి అపహరించుకొని పోయెను కదా. ఇట్లు నా వివాహము మీ సమక్షముననే భగ్నమగుట మీకు ప్రతిష్టాకరమా? అప్పుడు జరాసంధుడు అంటున్నాడు,
నా ప్రతిష్టకేమి గాని మనము ప్రాణములతో అయినా ఉంటిమి. నీకెట్లయినను భార్యలుండిరి కదా, నిన్ను వరించని మగువకై ఏల ప్రాకులాడెదవు? తగిన సమయము చూసి మనందరము ఒక్కమారుగా పోయి ఆ ధూర్త గోపాలునికి గుణపాఠము నేర్పి వచ్చెదముగాక. హతాశుడైన శిశుపాలుడు ఏమియూ పలుకనేరక అతని వెంట నడిచెను అనంటూ ఈ అధ్యాయము పూర్తి చేశారండి. అటుపైన 11వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అంటే రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణోత్సవము అందులోకి ప్రవేశిస్తూ ఉన్నాము. రుక్మిణీ సమేతుడై శ్రీకృష్ణుడు మరలి వచ్చుసరికి ద్వారావతి అమరావతి శోభలను వెలార్చుచున్నది. దేవకీ వసుదేవులు వధు సహితముగా వచ్చు ముద్దుల తనయునికి ఎదురేగి స్వాగతము పలికిరి. ఆ యదుపుంగవుడు రథము దిగి తల్లిదండ్రులకు నమస్కరింపగా రుక్మిణి అతనిని అనుసరించెను. దేవకి తన కాబోవు కోడలి అతిలోక దివ్య సౌందర్యమునకు పరవశించెను. ఆమెను చేయి పట్టుకొని రాజప్రాసాదములోనికి తన ప్రక్కగా నడిపింపసాగినది. లోకోత్తర కార్యమును సాధించి వచ్చిన కుమారుని వసుదేవుడు గాఢాలింగనము చేసుకొని అతనిని తన ప్రక్కగా నడిపింపసాగెను. నగరవాసులెల్లరూ రాజభవన ప్రవేశ ద్వారము వరకు బారులు తీర్చి తమ పాలిటి సౌభాగ్యలక్ష్మిగా ఏతెంచిన రుక్మిణిని ప్రేమాదర భావముతో తిలకింపసాగిరి. ప్రతి ఇంటి ప్రాంగణము గోమయముతో అలుకబడి తీరైన ముగ్గులతో శోభాయమానముగా ఉండెను. తాటియాకు పందిళ్లతో మామిడి తోరణములతో అచటి గృహములన్నీయూ కళ్యాణ శోభతో విలసిల్లుచున్నవి. బలభద్రుని పర్యవేక్షణలో వివాహమునకు వలసిన సంభారములు సక్రమముగా సిద్ధము చేయబడుచుండెను. వసుదేవుని విన్నపముపై గర్గులు వివాహ సుముహూర్తము నిర్ణయించిరి. శ్రావణ బహుళ దశమి నాటి ఉదయమున భరణీ నక్షత్రయుక్త కన్యాలగ్నము సుముహూర్తముగా నిర్ణయింపబడినది. లగ్నపత్రములను ఆయత్తము చేసి ఎల్లరకు ఆహ్వానములు పంపిరి. నగరమునందు ఎల్లదిశలా ఆహుతులకు విడిది గృహములు ఏర్పాటు చేయబడినవి. యశోదానందులు సపరివారముగా ముందుగానే రావింపబడిరి. శతగోపుడు తన భార్యయగు మాధవిని, కుమార్తెయగు రాధను, అనుచరులను వెంటబెట్టుకొని అచటికి చేరెను. అరుంధతి సమేతులగు వశిష్ఠులు, అనసూయా సమేతులగు అత్రి మహర్షి, అంగిరస భరద్వాజ గౌతమ జమదగ్ని దుర్వాసాది మహర్షులు, గాధేయుడగు విశ్వామిత్రుడు, దేవగురుడగు బృహస్పతి, దేవర్షి నారద మునీంద్రులు, పరాశరాది మహర్షులు వసుదేవునిచే సహస్రార పదమున ఆహుతులై దిగివచ్చిరి. శిష్య సమేతుడగు సాందీపనియు, సకల శిష్య గణపరివృతుడగు కృష్ణద్వైపాయనుడును, దేవాపి మరువులతో కూడిన మైత్రేయుడును ఆ వేడుకను తిలకింప విచ్చేసిరి. కురురాజ కంఠీరవుడగు భీష్ముడును, కేకయ మహారాజగు సృంజయుడును, కుంతీదేవికి పెంపుడు తండ్రి అగు కుంతిభోజుడును, భార్యా సమేతుడగు భీష్మకుడును ఆ ఉత్సవమునకు విచ్చేసిరి. అంటే రుక్మిణీదేవి తల్లిదండ్రులు వాళ్ళు కూడా వచ్చారండి. ఈ విధముగా పెండ్లికి తరలి వచ్చిన వివిధ సుహృద్బంధు జనముతో ద్వారకా నగరము కళకళలాడుచుండెను. నగరమునకు తూర్పు ముఖమున గల శైలపుత్రియగు కాత్యాయనీదేవి ఆలయమునకు ఎదురుగా వేయబడిన అతి విశాలమైన పందిరి క్రింద మధ్యగా నిర్మింపబడిన కళ్యాణ వేదిక మహాకాశమున సూర్యగోళము వలె విరాజిల్లుచుండెను. వసుదేవుని లీలగా నిర్వహింపబడుచున్న కృష్ణుని వివాహ దర్శన ఉత్సుకులై వచ్చుచున్న వివిధ సీమల బ్రాహ్మణోత్తముల కుటుంబముల వారు, పరివార సహితులగు సుక్షత్రియులు, వివిధములగు సంభారములు కొని తెచ్చిన వైశ్యగణములు అచటి కార్యక్రమమున
తమ సేవలనందించుటకై విచ్చేసిన శూద్రవర్ణము వారు సాత్యకీమున్నగు యదువీరులచే సాదరముగా ఆహ్వానింపబడి సముచిత స్థానమున ఆసీనులగుచుండిరి. సూర్యోదయాత్ పూర్వమే దేవకియు, యశోదయు, రోహిణియు, రాధయు, రేవతియు, ఇతర గోపికా స్త్రీలును, అనసూయాది ఋషిపత్నులను కృష్ణుని చందనాది సుగంధ తైలములతో చర్చితుని చేసి వివిధ సుగంధ మూలికా చూర్ణములతో అతని నీలదేహమునకు నలుగులు పెట్టిరి. సప్తసాగరముల నుండి, గంగా, యమున, బ్రహ్మపుత్రాది పుణ్య నదుల నుండి కొనితేబడిన మంత్రిత జలములతో మంగళ స్నానము చేయించిరి. పట్టుతో నేయబడిన పీతాంబరములను ధరింపజేసిరి. మేనుపై పన్నీటితో కలిపిన చందనపు ముద్దను పులిమిరి. సకల రత్న ఖచ్చితాభరణములతో అతని దేహమును అలంకరించిరి. మోముపై కస్తూరి తిలకము, కన్నులకు కాటుకా దిద్ది బుగ్గలపై చక్కనిడి వానిని నొక్కుచూ కోకిలమ్మ ఇట్లు పలికెను. ఏరా నాగన్న, ఎంత కాటుక పెట్టినను నీ మోముపై అది కనిపింపదు కదా. ఆమె అతని మెడలో పూలమాలలను అలంకరించి ముత్తైదువులచే మంగళహారతి ఇప్పించెను. ఈ విధముగానే విదర్భరాజు విడిదియందు రుక్మిణిని కూడా ఆమె తల్లియు, పురోహితాది విప్రపత్నులు, ఇతర పరివారము మంగళ స్నానము చేయించి సర్వాలంకార శోభితను చేసిరి. కృష్ణుని నివాసము నుండి రోహిణియు, యశోదయు, కొందరు ముత్తైదువులు వెంటరాగా రుక్మిణి యొద్దకు పోయి ఆమెను కాత్యాయనీదేవి ఆలయమునకు అర్చనమునకై కొనిపోయిరి. ఉగ్రసేనుడు, వసుదేవుడు, నందుడు మున్నగువారు కృష్ణుడు ఎక్కిన పల్లకిని అనుసరించుచు వివాహ వేదికకు చేరిరి. భూమండలము వలె విశాలమగు ఆ పందిరిలో బాలబాలికలు యథేచ్ఛముగా ఆనందోత్సాహములతో ఎల్లెడలా తిరుగుచు శోభామూర్తులుగా విలసిల్లుచుండిరి. వివిధ మంగళ వాద్యములతో దిక్కులు మారుబ్రోగుచుండెను. వశిష్ఠులు ఒకవైపు, ఉగ్రసేనుడు ఒకవైపు చేతులు పట్టుకొని కృష్ణుని నడిపించి వేదికపై ఆసీనుని చేసిరి. ఇంతలో మరి ఒక వైపు నుండి స్త్రీజనముచే పరివేష్టింపబడియున్న పల్లకి వచ్చి ఆగినది. పరిచారికలు పట్టుతెరలను తొలగింపగా పూర్ణచంద్రకాంతులను వెలార్చుచున్న మోముగల రుక్మిణి శుచిస్మితయై కుడిపాదము క్రింద మోపి అరుంధతీదేవి చేయినందుకొని వెలికివచ్చు వేదిక వైపు పురోగమించెను. మేలిముసుగును సవరించుకొనుచు సోపాన పంక్తిని అధిరోహించి రుక్మిణి కృష్ణాభిముఖముగా ఆసీన అయినది. వారు ఇరువురను తిలకించుచున్న అచటి వారందరికీ కన్నులలో అహోరాత్రములు సుడులు తిరిగెను. అచట చేరిన ఋషులు, విప్రులు, శిష్య సమేతులకు గర్గులు చేయుచున్న వేదగానము సమస్త సృష్టి యొక్క ధర్మములను ఆ ప్రదేశమునకు ఆకర్షించి నిలిపినట్లు ఉండెను. వారిచే ఉచ్చరింపబడుచున్న వైవాహిక క్రతు మంత్రములు ఆ ప్రదేశమునంతయు అభిమంత్రితముగా చేయుచుండెను. అంతరిక్షమునందు సంచరించుచున్న సూర్యాది గ్రహాది దేవతలు సుముహూర్త కాలమునకు ఉచ్చస్థానములందు నిలిచి శుభప్రదములైన ఫలములను వసగుటకై ప్రయత్నించుచు మరి ఒక మారు లీలార్థము దంపతులు కాబోవుచున్న ఆ యాది దంపతులకు నమస్కరించుచుండిరి. పృథివీ దేవతలును, అంతరిక్ష దేవతలును మరియు ద్యులోక దేవతలును కృష్ణునికి నమస్కరించి ఆయనలో లీలమైనట్లు భక్తులకు కనిపించెను. అట్లే వారి పత్నులు శక్తుల రూపమున రుక్మిణికి నమస్కరించుచు ఆమెలోనికి లీనమైనట్లు దర్శనము కల్గెను. గుంపులు గుంపులుగా అచ్చట ఎగురుచున్న పక్షుల కిలకిలా రావములు అచ్చటి వేదఘోషలతో శృతి కలుపుచున్నవి. విదర్భరాజగు భీష్మకుడు పత్నీ సమేతుడై దుర్లభములగు సకల లోకాధినాథుని పాదములను కడిగి ఆ నీటిని తన శిరము పైనను
తన భార్య శిరము పైనను తన కూతురు శిరము పైనను చల్లుచుండగా అతని కన్నులలోని ధన్యతను సూచించు భాగ్యమును తిలకించుచున్న భరద్వాజాది మహర్షులకు అంతకు పూర్వము ధర్మావతారుడైన శ్రీరాముని పాదములను భార్యాసమేతుడై భక్తిభావముతో కడుగుచున్న గుహుని రూపము పొడగట్టెను. భీష్మకుని పురోహితులు పెండ్లి కుమార్తె ప్రవర చెప్పుటకు ప్రారంభించిరి. అది పూర్తి అయిన పిదప గర్గులు ప్రవర్గ్యులతో కలిసి వరుని ప్రవర సుశ్రావ్యముగా పలికిరి. అరుంధతి వశిష్ఠాదులకు ఒక్కమారు మిథిలాపురి స్మృతి పదమున మెదిలెను. అట్లు సుశ్రావ్యముగానున్న వారి వారి ప్రవరలను వినుచున్న ఆయా గోత్రములకు చెందిన మూరపురుషులకు ఋషులు అచటనే ఆసీనులై ఉండిరి. అంటే గోత్రప్రవరులు, ఆ గోత్రప్రవరల్లో మూల పురుషుల్ని చెప్తారు కదండి, ఆ ఋషులు ఎవరో వాళ్ళ పేర్లు చెప్తారు కదా. వీళ్ళ మూల పురుషులైనటువంటి ఋషులు వాళ్ళు అక్కడే ఆ మండపంలోనే ఆసీనులై ఉన్నారు. వారది విని తమ అస్తిత్వమునకు కారకుడైన జగన్నాథుని అవతారమునకు తాము గోత్రకర్తలైనందుకు అనంతమగు అతిలోకానందమును అందిరి. పురోహితులచే ఉచ్చరింపబడుచున్న మంత్రముల అధిదేవతలు అయ్యాది దంపతుల వివాహమునకు తాము ఆవాహనము చేయబడుట వలన తమ ఉనికి సార్థకమైనట్లు భావించి మురియుచుండిరి. తారకాగణముతోటి నీలాకాశము వలె ఒప్పుచున్న రుక్మిణి కేశజాలము మధ్యనున్న పాపటపై కృష్ణుడు తన కుడి చేతి అంగుష్టముతో సింధూరమును అలంకరించుచుండగా అరుణాయతలోచన అయిన ఆమె తృతీయ నేత్రము వలె ఫాలభాగము ప్రకాశించెను. సుముహూర్తము సమీపించుచుండగా రుక్మిణి కరములను కృష్ణుని కరములపై ఉంచి మంత్రిత జలమును ధారగా పోయుచున్న భీష్మకుడు పరమశివుని కరములలో తన కూతురి కరములను ఉంచి జలధార పోయుచున్న హిమవంతుని వలె అచటి ఋషిజనమునకు కనిపించెను. సుముహూర్తము ఆసన్నము కాగా పురోహితుల ఆదేశముపై బెల్లముతో మెదిపిన జీలకర్ర ముద్దను ఒకరి శిరముపై ఒకరు తమ దక్షిణ హస్తములతో మృదువుగా ఉంచిరి. అప్పుడు పురోహితులు, ఋషులు, అచ్చటి పెద్దలు క్రమముగా ఆ దంపతులపై ఆశీపూర్వకముగా శేషలు చల్లిరి. కొన్ని క్షణముల తర్వాత అచ్చట ఒయ్యారముగా తిరుగుచున్న ముత్తైదువ్వలు 2 సూత్రములకు విడివిడిగా నల్లని పూసల మధ్యగా అమర్చబడిన మాంగళ్యములను అరుంధతి, అనసూయాది పుణ్యస్త్రీలతో ప్రారంభించి ఒక్కొక్కరికి గళమున ప్రకాశించుచున్న సూత్రములకు తాకించి తెచ్చిరి. వరుడు తన ఆసనము నుండి లేచి వధువు మెడ చుట్టును మంగళసూత్రమును అలంకరింపగా ఆమె కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అయిన హైమవతి వలె భాసించెను. తదనంతరము పసిమి బంగారు ఛాయగల రుక్మిణి గోరింటాకు పసరుచే ఎర్రగా అలంకరింపబడిన తన కోమల కరములతో మంచి ముత్యములను తలంబ్రాలుగా తన చేతిలోనికి తీసుకొన్నప్పుడు అవి కెంపులవలే అరుణకాంతులను వెలార్చెను. మరలా వరుని శిరముపై పోయబడి అతని దేహముపైకి జారునప్పుడు అతని నీలకాంతిలో జారినవై నీలములై ప్రకాశించెను. మరలా రుక్మిణి తలంబ్రాలతో నింపిన తన దోసిలిని కృష్ణుని దోసిలపై ఉంచినప్పుడు ఆ రెంటి కలయిక ఉదయ సంధ్యా సమయమందలి అహోరాత్రముల కలయిక వలె ఉండెను. వధూవరులచే గర్గులు హోమములు చేయించగా ఆ కుండము నుండి దక్షిణావృతములై సుడులు తిరుగుచున్న అగ్నిశిఖలు ఆ దంపతులకు నమస్కరించుచున్న అగ్నిదేవుని హస్తముల వలె ప్రకాశించెను. వశిష్ఠ సమేత అయిన అరుంధతి దర్శనము వధూవరులకు అప్రయత్నముగా ప్రత్యక్ష రూపమున కలుగగా అసటి వారందరూ కరనిహిత కపోలురై ఆనందించిరి.
లోక కళ్యాణప్రదమగు ఆ రుక్మిణీ కృష్ణుల కళ్యాణమున జగమంతయు పరవశమగునటులా ఆకాశమునందు చిరుమొబ్బులు వచ్చి పన్నీటి జల్లు అచటి వారిపై వర్షింపజేసెను. భూగోళమును ఆవరించి ఉన్న సాగరము తనలోనికి ప్రవేశించుచున్న నదులతో కూడి శాంత గంభీర భావమూర్తి అయి ప్రకాశించుచుండెను. సంకర్షణుడగు బలభద్రునిచే అమర్చబడిన భోజనాలయములందు 10,000 జనములు భుజించుట పూర్తి అగుటను సూచించు ఘంటారావము నిరాఘాటముగా వినిపించుచు సకల భూత తృప్తి ఏకకంఠంతో చాటుచున్నట్లుండెను. అంటే 10,000 మంది భోంచేసిన తర్వాత 1 గంట కొడతారటండి ఆ భోజనాలయంలో. అట్లాంటి ఘంటారావము నిరాఘాటంగా వినిపిస్తూ ఉన్నదట. సకల భూతాంతరాత్మ అగు పురాణ పురుషుడు వధూ సమేతుడై ఆ రావమును వినుచుండగా అతని కన్నులలో అఖిల భూత తృప్తి అచటి వారికి ద్యోతకమయ్యను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. ఇంతటితో మనము 11 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున 12వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.